హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ నెంబర్ 1, మనం కందిపప్పు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఎండాకాలం కదా, అవి పాడైపోతూ ఉంటాయండి. అలా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే తెచ్చేయండి. చాలా రోజులు అసలు పురుగు అనేది పట్టదండి. మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కానీ కందిపప్పులో వేసేసి మూత పెట్టేసి ఎన్ని నెలలైనా పాడవదండి. అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, మనం ఇట్లా అగ్గిపెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఊరికే మెత్తబడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్లో అయితే బాగుంటాయి, 2 రోజుల తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి, వెలగవండి. అలా మెత్తబడకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో కొంచెం కానీ బియ్యం కానీ వేస్తే ఎప్పటికీ అనేది అగ్గిపుల్లలు అనేది మెత్తబడవండి. మీరు బియ్యం బదులు చాక్ పీస్ వేసినా కానీ చాలా రోజులు అలాగే ఉంటాయండి. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, మనం సాల్ట్ అవి తెచ్చుకుంటాం కదా, అవి గడ్డలు గడ్డగా కట్టిపోయి నీరుగా అలా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉండదో అలాగే ఉండాలంటే ఈ టిప్ అయితే చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని కింద న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసి సాల్ట్ అంతా అందులో వేసేసి మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా సాల్ట్ అనేది అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, మనం మందులు చిన్నపిల్లకాయలు ఎక్కువ ఉన్నప్పుడు మందులు తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాము. అలా కాకుండా ఒక పెద్దది ఏదైనా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మందులన్నీ అలా పెట్టేసుకుంటే మనం ఎదుక్కునే పని లేకుండా అలాగే ఉంటాయండి. నేను మందులు చాలా వాటికి మూతలు అయితే తీసేసి ఇలా ఫిల్లర్ కానీ పెట్టేస్తే మూతలు తీసిన వెంటనే లూజ్ అయిపోతాయి. ఇలా కానీ పెడితే అస్సలు పోవండి. మా పిల్లకాయలకి నేను అదే యూజ్ చేస్తాను. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, దువ్వెనలో కడగడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, మన ఇంట్లో ఏ పౌడర్ ఉన్నా ఆ పౌడర్ తీసుకొని ఆ దువ్వెన మీద వేసేసి ఇంట్లో పాత బ్రష్ ఉంటుంది కదండి, అదిగా తీసేసుకొని అలానే వేస్తే చూడండి, దువ్వెన మీద ఉన్న మురికంతా పోతే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. చాలా కొత్త దానిలో చూడండి, కింద చూడండి ఎంత మురికి ఉందో, ఇది చాలా ఈజీగానే వచ్చేసిందండి. వీడియో నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, కుక్కర్ రబ్బర్లో అవి ఉంటాయి కదా, అవి సాగిపోతూ ఉంటాయి. కుక్కర్ విజిల్ రాక అవి సాగిపోతే మళ్ళీ కొత్త రబ్బర్ కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా రబ్బర్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకొని వాడుకున్నామంటే రబ్బర్ అనేది సాగిపోకుండా కుక్కర్ విజిల్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూడండి, మన కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, అక్కడ హోల్స్ కాడ దుమ్ము అనేది పట్టేసి విజిల్ అనేది రాకుండా ఉంటుంది. దాని లోపల ఏమన్నా మనం వండుకున్నప్పుడు పోయి ఇలా సూది దారం తీసుకొని సూత్తో హోల్స్కి అలా కానీ రివర్స్లో అలా పెట్టేసుకున్నామంటే దాని లోపల ఏమన్నా ఉన్నటివి మన కుక్కర్కి అయిపోయినప్పుడు ఏవి ఒకటి కొంచెం ఇరుక్కోపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఏమన్నా ఉన్నటివి వచ్చేస్తుంది. అప్పుడు కుక్కర్ మూత అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, మనం టమోటాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువగా తెచ్చుకుంటే అవి పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన 2 రోజులకు ఒకసారి వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఫ్రెష్గా ఉండాలైతే ఇలా అయితే చేయండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె, ఏ నూనె అన్నా వేసుకున్నా పర్వాలేదు, ఆ 2 బాగా మిక్స్ చేసి టమోటాకి మొదటి భాగంలో అలాగని పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలేదు, బయట పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. నేనైతే ఇలాగే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి, మనం గుడ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఈ ఎండాకాలం గుడ్లు అనేది పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. మనం వంటకు వాడతాం కదా నూనె, ఆ గుడ్డుకి పైన కింద ఇలా మొత్తం కానీ అప్లై చేసామంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదండి, బయటే పెట్టినా అలాగే ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోవండి. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ అంటే, మనం పచ్చిమిరపకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, అవి అట్ట పొండు పడిపోయి వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలంటే మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకున్న వెంటనే వాటిలో పాడైపోయినటువన్నీ తీసేసి వాటిని తుడాలు అయితే తీసేసేయాలండి. తొడాలు తీసేసి అలా నీళ్ళలో మొత్తం అయితే వేసేసి ఒక చిల్లుల గిన్నెలో లాంటి దాంట్లో అయితే పెట్టేసుకొని ఆ నీళ్ళన్నీ బాగా ఒడిచిపోయి తేమంతా లేకుండా ఉన్నంతవరకు అలాగే ఉండిచ్చి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని కింద న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి అలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూడండి, మనం పెరుగు తెచ్చుకున్నప్పుడు కొంచెం వాడుకొని ఇలా అయితే ఓపెన్గా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఆ ఫ్రిడ్జ్ వాసనలంతా ఆ పెరుగు పడిపోయి పెరుగు అనేది స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే పెరుగుకి రబ్బర్ కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పెరుగు అనేది ఫ్రెష్గానే అలాగే ఉంటుందండి.
ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అవి 2 రోజుల తర్వాత వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఉండాలంటే మునక్కాయలన్నిటిని సగానికి కట్ చేసి అలా న్యూస్ పేపర్ కానీ చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా వాడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. టిప్ నచ్చినట్లయితే మన వీడియో